ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాజమండ్రి కల్తీపాల ఘటన బాధితులకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. చనిపోయిన వారికి 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్న కూటమి ప్రభుత్వం చికిత్స పొందుతున్న చిన్నారుల విషయంలో చేతులెత్తేసింది. బాధితులు మాజీ ఎంపీ మార్గాని భరత్ సహకారంతో వైఎస్ జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ తాజాగా చిన్నారుల కుటుంబాలకు చెరో ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రాష్ట్రంలో కలకలం రేపిన రాజమండ్రి కల్తీపాల ఘటనకు సంబంధించి 16 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. మరో 2 చిన్నారులు ఇప్పటికీ మృత్యుతో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చివరిదాకా వారికి వైద్యం అందిస్తాన్న ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి అండగా నిలిచారు. ఈ 2 కుటుంబాల పిల్లలకు సంబంధించి చెరో ₹1,00,000 చెక్కులు అందించారు. దీనికి సంబంధించి మార్గాని భరత్ ఈ వ్యవహారాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్ళడం, వారికి వెంటనే సహాయం అందించడం జరిగింది. ఎలా చూడొచ్చు అసలు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని? కానీ ఇంత దారుణమైన సంఘటన జరిగినా సరే ఎవరి మీద కూడా చర్యలు లేవు. ఇప్పటికీ వీళ్ళకి వైద్యం అయితే ఇంకా మిజ్జిగానే మిగిలిపోతుంది. ఎలా చూడొచ్చు? నాకు తెలిసి భారతదేశ చరిత్రలో పాలు తాగి చనిపోయిన పరిస్థితులు ఇప్పటిదాకా మనం ఎవరం కూడా తెలిసి ఉండదు. ఏవైతే హాస్పిటల్ ఖర్చులు అయినాయో ఆ హాస్పిటల్ ఖర్చులు కూడా ఇవాళ రోజుకి కూడా రియంబర్స్ చేయలే. అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉండి జగనన్న దగ్గరికి తీసుకుని వెళ్తే జగనన్న ఒకటే హామీ ఇచ్చారు, మీకు ఎంతైతే ఖర్చులు అయినాయో ఆ ఖర్చులన్నీ కూడా నయా పైసలతో సహా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు రియంబర్స్ చేస్తాము. అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా చంటి పిల్లలకి ఏ రకమైన అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయి బాధ్యత మేము వహిస్తామని చెప్పి జగనన్న భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా ఖచ్చితంగా పోరాటం చేస్తాము. వీళ్ళకి బాధిత కుటుంబాలకి ఎప్పుడు కూడా అండగా ఉంటాము. రుహానియా పాప, అదేవిధంగా రిత్విక్ అనే బాబుకి ఖచ్చితంగా వాళ్ళకి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ జగనన్నతో పాటు నేను కూడా పూర్తి స్థాయిగా వీళ్ళందరికీ కూడా అండగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతు తెలుస్తుంది. పాపకి ఇప్పటికే ట్రీట్మెంట్ అవసరం ఉందండి. మేము ఇన్సూరెన్స్ అడుగుతున్నాం ఒక గవర్నమెంట్ నుండి. వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో దానికి మేము తిరుగుతూనే ఉన్నాం. భర్త గారితో కూడా వెళ్ళాం. తర్వాత 2 సార్లు కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళామండి. వాళ్ళు 2 days అంటున్నారు కానీ అది ముందుకు జరగట్లేదు. వెళ్తే ఆయన మీకు సహాయం నేను చేస్తా అన్నారు. ఆ సహాయమే ఇదండి. ఈరోజు ముందుగా ఫర్దర్ కూడా భర్త గారితో మీరు కాంటాక్ట్లో ఉండండి, మీకు ఎటువంటి ఇష్యూ కావాలన్నా కానీ నన్ను సంప్రదించండి అని చెప్పారండి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్తే మీకు అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగిందని అడిగారు సార్. ఇలా అయింది సార్ అని మేము మొత్తం చెప్పాను సార్. సార్ నేనున్నాను, మీకు ఏం కాదు, ఫ్యూచర్లో కూడా మీకు పిల్లవాడు పెద్ద అయ్యే వరకు నేను అండగా ఉంటాను. నేను అధికారంలో ఉన్నా లేకపోయినా నేను ఉంటాను. మీకు దగ్గరగా భరతరామ్ గారు ఉంటారు, మేము అన్నీ చూసుకుంటాం, మీకు ఇబ్బంది లేదు. రేపు పొద్దున్న హెల్త్ ఇన్సూరెన్స్ మేము చేసి బాధ్యత నాది. నేను వచ్చిన తర్వాత అన్నీ నేను చూస్తాను. అలాగే మీకు ఇప్పటివరకు అమౌంట్ అయ్యింది రీమెంబర్స్ కూడా చేస్తున్నారు సార్ అని మాట ఇచ్చారండి. మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారండి. కండిషన్ అంటే ఇంకా అలా ఉందండి. ఇంకొక 5 నెలల వరకు చాలా ట్రీట్మెంట్ అవసరం. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, జాగ్రత్తగా చూసుకోమని చెప్పారండి. జగన్మోహన్ రెడ్డి అయితే ఈ బాధితులకు స్పష్టమైన భరోసా ఇవ్వడం జరిగింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎంత ఖర్చు అయిందో దాన్ని అంతా రియంబర్స్ చేస్తామని, అదేవిధంగా ఇప్పటికైనా సరే ఏ అవసరం వచ్చినా ఇప్పటికే చెరో ₹1,00,000 అందజేయడం జరిగింది. దీంతో పాటు ఏ అవసరం వచ్చినా తాను పార్టీ తరఫున అండగా ఉంటాను, తమ పార్టీ కూడా అండగా ఉంటుందని స్పష్టమైన హామీని అయితే బాధితులకు ఇవ్వడం జరిగింది. ఒకవైపు ప్రభుత్వం ఏదైతే సహాయం అందించాల్సిన ప్రభుత్వంతో పూర్తిగా చేతులు ఎత్తేయడంతో బాధితులంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం, ఆయన భరోసా తీసుకోవడం జరిగింది. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.